ఇక ఈ మాటలో ఒక దొంగకు ఒక మంచి త్రోవను దేవుని యొక్క ఉన్నత స్థానంలో మనం పుట్టి క్రైస్తవులు అంటారు. వాళ్ళు జ్ఞానం కలిగి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మాట విని శ్రద్ధ కలిగి వాళ్ళు బైబిల్ చదివి సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళ యొక్క నీతి నియమాలు కలిగి భక్తి కలిగి శ్రద్ధాభక్తులతో కలిగి ప్రతిదినము ఎడబాక దేవుని స్తుతించి ఆరాధించి వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అభ్యసించడానికి వీలవుతుంది. అయితే ఈ యొక్క మాటలో ఈ యొక్క వచనంలో ఒక దొంగ ఆయన ఎప్పుడు దేవుని ఎరగలేదు, ఆయన ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. కానీ ఒకే ఒక మాటతో దేవునితో సన్నిధిలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ధన్యత ఆయన ఆ యొక్క దొంగ పొందుకున్నాడు. అయితే ఈ దొంగ మంచి దొంగ, కుడి వైపున మంచి దొంగ, ఎడమ వైపున చెడ్డ దొంగ అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే నిజానికి దొంగే అవునా? దొంగలు మంచి దొంగ చెడ్డ దొంగలు అనే వాళ్ళు ఉండరు. వాళ్ళు దొంగతనం అంటే ఈ చిన్న చిన్న దొంగతనం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు బడా దొంగలు, పెద్ద పెద్ద దొంగలు. మనిషి కనిపిస్తే వాళ్ళని చంపేయడము, చిన్నపిల్లలు అనకుండా, పెద్దవాళ్ళు అనకుండా, ముసలి వాళ్ళు అనకుండా వాళ్ళకి దయాదాక్షాలు అనేవి ఎంత మాత్రము ఉండవు. దొంగ అంటే అటువంటి గజ దొంగలు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళిద్దరితో పాటు యేసు ప్రభు వారిని అక్కడ సిలువ వేయబడడం అనేది పెద్ద ఆశ్చర్యమైన విషయము. అయితే ఈ దొంగలు మనం పిలువబడే మంచి దొంగ చెడ్డ దొంగ ఎప్పుడు మారారు? వాళ్ళిద్దరు కూడా చెడ్డవారే. చూసుకుందామా? ఇక మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్మదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయని వారు అనగా యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారితో కూడా సిలువ వేయబడిన వారు ఎవరు? ఈ ఇద్దరు దొంగలు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన సర్వోన్నత దేవుడు కదా, ఈయన రక్షించబడతాడేమో, ఈయన సిలువ నుండి వచ్చేస్తాడేమో, మన ఎదురుగానే చూద్దాము, అద్భుతాలు చూద్దాము అని చెప్పేసి ఎవరైతే నమ్మాలనుకుంటున్నారో, నిందిస్తున్నారో, నిందలు వేస్తున్నారో, ఆ నిందలు వేసే వారితో కూడా ఈ ఇద్దరు దొంగలు ఏమంటున్నారు? సిలువ వేయబడిన వారిను ఆయనను నిందించింది. ఆ దొంగలు కూడా వీళ్ళతో పాటుగానే నిందిస్తున్నారు. మరి మంచి దొంగ ఎక్కడయ్యాడు? మరొక వచనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే నిందించిరి. అంటే ఎవరైతే దేవుని నిందిస్తున్నారో, ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారో, దేవుని హేళనగా మాట్లాడుతున్నారో, ఆ మాట్లాడే వారితో కూడా కలిసి ఏమంటున్నారు? వీళ్ళు గాయాలయ్యే, వీళ్ళు సిలువ వేశారు, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా హేళన చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఈ హేళన అనేది ఎందుకు దేవుడు తీసుకుంటున్నాడు? వీళ్ళు ఎన్ని మాట్లాడినా దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు అని అంటే, అనేక మంది అలాగనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్న ప్రజలే కాదు కానీ పెద్దవారు కూడా మాట్లాడుతున్నారు, పరిసయ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనంలో, అలాగనే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచూ వచ్చిరి. ఆయన అపహాసం చేస్తూ ఉన్నారు, ఆయన హేళన చేస్తూ వస్తున్నారు, ఆయన పైన నిద్ర మోపుతూ వస్తున్నారు. ఈ యొక్క దినంలో మనము జీవిస్తున్న ఈ యొక్క కొద్ది కాలంలోనే దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? గుడికి వెళ్తున్నావా? నువ్వు దేవుడు నమ్ముకున్నావా? నువ్వు బతికులుగా మారిపోయావా? ఇప్పుడు తాగట్లేదా? ఇప్పుడు తిరగట్లేదా? ఇప్పుడు ప్యాకెట్కి వెళ్ళట్లేదా? ఇప్పుడు జోదమండకి రావట్లేదా? అనేక మార్లు మనం
అవహేళన చేస్తూ